హే గాయ్స్! రీసెంట్‌గా అయితే పొంగల్ హాలిడేస్‌కి అయితే మా విలేజ్‌కి వెళ్ళామండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు విలేజ్‌కి పొంగల్ హాలిడేస్‌కి వెళ్తామనేసి. నిజంగా అనుకోకుండా జరిగిపోయింది అలాగా. ఇంకొచ్చేసి ఈరోజు మా విలేజ్‌లో మా రిలేటివ్స్ ఒక ఆవిడ చనిపోయేసరికి మేమైతే భోగి మంటలు వెయ్యలేదు. ఇంకొచ్చేసి మా మూడో లిటిల్ ప్రిన్సెస్ అనమాట. మా ఇంట్లో మా పిల్లల తర్వాత పుట్టిన పాప అనమాట. మా బాబాయ్ వాళ్ళ మనవరాలు. అయితే తినకొచ్చేసి భోగిపళ్ళు పోద్దామని మార్నింగ్ అనుకున్నాము. ఇంకా కుదరలేదు కదా! ఇంకా ఈవినింగ్ పంతులు గారిని అడిగితే పొయ్యవచ్చు భోగిపళ్ళు అని చెప్తే 5లోగా మేమింకా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి పాపని రెడీ చేసేసి భోగిపళ్ళుకైతే అన్ని ఏర్పాట్లయితే చేసుకున్నామండి. చేసుకొని ఆ పాపకి భోగిపళ్ళు పోద్దామంటే ఆ చిన్న పాప నిద్రపోయి అస్సలు లెగట్లేదు. లాస్ట్‌కి ఎలాగో ఒకలా లేపేసి భోగిపళ్ళయితే పోసాము. మా చిన్న పాప ఒళ్ళో అయితే కూర్చోబెట్టుకుంది. అంటే తను కూడా చిన్నదే కదా! ఇద్దరికీ కలిపి పొయ్యాలనేసి ఇద్దరికీ కలిపి భోగిపళ్ళు పోస్తున్నారు. భలే చూస్తదనమాట. అసలెంత బా నవ్వుతదో బుడ్డి పాపైతే. చాలా క్యూట్‌గా ఉందసల. ఇంక మొత్తం అందరం మా బ్యాచ్ అందరం భోగిపళ్ళు పోసేసి, మాకు వేరే వాళ్ళు పిలిచే ఛాన్స్ లేదు. మా ఇంట్లోనే ఒక 20 మెంబర్స్ ఉంటారనమాట. పిల్లలు అందరూ కలిసి. అందుకనేసి మేమే సరిపోయాము. తినొచ్చేసి పాప వాళ్ళ మదరు, మా సిస్టర్ అనమాట. తిని ఫస్ట్ పొయ్యాలనేసి భోగిపళ్ళు పాప వాళ్ళ మదరు. అందుకనేసి తన చేత అయితే భోగిపళ్ళు పోయిస్తున్నాం. ఈ విధంగా అయితే భోగి జరుపుకున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.